హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడైతే అన్నం తింటున్నా. చాలా టైం అయింది. ఎందుకంటే పొద్దున్నేమో చిలకలు పోతే మొత్తం దిగబడుతుంది. ఆ దిగబడుతున్నప్పుడు కలుపు తీస్తే చెట్లు వేర్లు మొత్తం కదులుతాయి. అందుకనే ఒక 2 మూనాలు అయితే తీసేసి అయితే మళ్ళీ ఇంటికాడైతే వచ్చేసిన. వచ్చేసి అయితే పిల్లలకైతే నిన్న స్నానం చేపియలే. అందుకనే ఇవాళ అయితే తొందరనే, ఇవాళ ఎండ కూడా కొంచెం వెళ్తుంది ఇప్పుడు. అందుకనే స్నానం అయితే చేపించిన. మా చిట్టితల్లి అయితే రెడీ అవుతుంది. ఒకసారి చూడండి. నేను రెడీ చేయవలసిన అవసరం అయితే లేదు. మా చిట్టితల్లికి తనే రెడీ అయిపోతుంది. ఒక జుట్టు అయితే వేసిన. బట్టలు అయితే అక్కడే వేసేసింది. నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. నేనేమో చిలక నుండి వచ్చి రాగానే వేడి నీళ్ళు పెట్టి పిల్లలకైతే స్నానం చేపించిన. నేను కూడా స్నానం చేసుకున్నా. టైం అయితే 3-4 అవుతుంది. నేనైతే ఇప్పుడైతే అన్నం తింటున్నా. పొద్దున కొంచెం తినిపోయినా. చూడండి, ఆమెకు నచ్చినట్టే ఆమె రెడీ అవుతుంది, కానీ మన మాటలు అయితే అస్సలు వినదు. ఏంటిదంటే ఇప్పుడు మా కర్రీ అయితే ఇవాళ వచ్చేసి అయితే కూరగాయలు అయితే ఇంట్లో అయితే ఏం లేవు. కూరగాయలు లేవు అనేసి కారము, చింతపండు, ఉల్లిగడ్డ వేసి అయితే కారం అయితే నూరిన. అదే కూర ఉంది. చూసేయండి. మా చిట్టి తల్లి అయితే ఇవాళ ఇష్టంగా తిన్నది. చాలా రోజుల తర్వాత అయితే పచ్చడి అయితే చేసినమాట. అంటే ఫుల్ అట్లనే ఇవాళ కూడా అసలు పొద్దున్నే ఇంటికాడ ఉండిపోదాం, ఇవాళ కలుపు తీయడానికి కూడా పోవద్దు అనుకున్నా. ఎందుకంటే నడుము నొప్పి అయితే తట్టుకోలేనంత నడుము నొప్పి వస్తుంది. మస్తు తీపి తీస్తుంది. అందుకనే ఇంటికాడనే ఉందాం అనుకున్నా. అక్కడ పోయినా కూడా ఏం పని అయితే చేయలేదు. ఒక 2 మూనాలు అయితే తీసేసి అయితే వచ్చేసిన. నడుము నొప్పితోనైతే అస్సలు తట్టుకోవడం అయితే నా వల్ల కావట్లేదు. కలుపు తీయడం అయిపోయినాక మందేసి దున్నించి ఇక్కడ ఇంటి దగ్గర అయితే నాటేయాలి. అక్కడ నాటేసిన తర్వాత ఒకసారి అయితే పోయి మళ్ళీ హాస్పిటల్లో అయితే చూపించుకురావాలి. ఎందుకంటే నడుము నొప్పి అయితే తట్టుకోలేనంత విపరీతంగా నడుము నొప్పి ఉంది. మళ్ళీ అన్నం కూర ఏదైనా ఏ పని అయినా ఇంట్లో పని చేద్దామన్నా అస్సలు వంగితే మళ్ళీ లేవనికి రావట్లేదు, లేస్తే మళ్ళీ వంగనికి రావట్లేదు. అంత కష్టం అవుతుంది. అందుకనేసి హాస్పిటల్కి పోవాలని అయితే నిర్ణయించుకున్నా. కానీ బావ మొన్ననే తీసుకెళ్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు పత్తిలో అయితే నా వల్ల అయితే మా పత్తి చేను అయితే అందరూ ఒకటోసారి మందేసుకున్నారు. మేమైతే మందే వేయలే. ఎందుకంటే నేను ఎండలో కొంచెం పోయి పని చేసిన అనుకో తొందరనే జ్వరం వచ్చేస్తుంది. అట్లనే నడుము నొప్పితోని జ్వరం తొందరనే వచ్చేస్తుంది. అందుకనేసి మా చేను అయితే ఈ సంవత్సరం మొత్తం గడ్డిలోనే ఉండిపోయింది. అందుకని 2-3 రోజులైతే నడుము వచ్చినా పర్వాలేదు, ఏదైనా కానీ ఇప్పుడైతే ఈ కలుపు అయితే మొత్తం తీయాలి, అందరితో పాటు మనం కూడా ఉండాలనేసి 2 రోజులు 3 రోజులు అయితే వంగిన. నిన్నైతే కూలోళ్ళని అయితే 3 అయితే తీసుకుపోయినా. ఇవాళ అయితే కొంచెం ఉంది. 2-3 నాలు తీసేసి నేను వచ్చేసిన. కొంచెం ఉంది, అదైతే రేపు తీస్తా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికాడ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం తినాలి. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. అసలు నా బాధలు అంటే చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటా. పేమెంట్ వీడియో చేస్తే కూడా పేమెంట్ వీడియో పోవట్లేదు. ఎందుకంటే ఆ పేమెంట్ ఎంత వచ్చినాయి ఏంటిది అనేది అయితే ఆ పేమెంట్ వీడియో అయితే చూసి అయితే మీరు కామెంట్ చేయండి. నాకైతే యూట్యూబ్ నుండి అయితే సెకండ్ పేమెంట్ వచ్చినాయి. ఫస్ట్ పేమెంట్ వచ్చింది కానీ అది నా ఆరోగ్యానికి ఫస్ట్ పేమెంట్ వచ్చినాయి. అవి చేతిలో కూడా ముట్టుకోలేదు. అది ఫస్ట్ హాస్పిటల్కే పోయినాయి. అవి నాకే ఖర్చు అయినాయి. అంత సీరియస్గా ఉన్న అప్పుడు ఆ సీరియస్ టైంలో భగవంతుడు ఆ యూట్యూబ్ డబ్బులు కూడా నాకే ఖర్చు అయ్యేలా చేసేసిండు. సో అది అయినాయి. కానీ ఏదో అలా నా సిచ్యువేషన్ అలా ఉంది, అలా పోయినాయి. కానీ ఇప్పుడు సెకండ్ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా చూసి అయితే మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా నా బాధలన్నీ మీకు చెప్పాలంటే ఇంకో వీడియో వస్తుంది. ఆ వీడియో కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి, సరేనా? బాయ్. మరి ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్. రెడీ అయినావా? ఇక్కడ అంతా పౌడరే. ఎక్కడ మెడ దగ్గర మొత్తం పౌడరే. ఏం మా చిట్టి తల్లి ఎంత మంచిగా రెడీ అయిపోయింది.